రియల్ రిలేషన్స్కి వాల్యూ తగ్గుతుంది, క్యాజువల్ రిలేషన్స్కి విలువ పెరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులపై ప్రేమ ఉందేమో మీకు, లేదు అనే మాట ఎవ్వరూ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోతారు. శాంతి కలుగుద్దో లేదో నాకు తెలియదు. చనిపోయాక తల్లిదండ్రులకు ఏదో పితృ పితృసేవలు గంగా గయ్య కాశీపోతే తిరుద్దో లేదో నాకు తెలియదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది నా వీడియోలు చూస్తూ అభిమానిస్తూ ఆదరిస్తూ ఆచరిస్తూ నడుస్తూ ఉన్నాం. ఈరోజు మన సొంత ఛానల్లో జగన్ గురూజీ అఫీషియల్ అన్న పేరుతో ఉన్న ఛానల్లో మొట్టమొదటి వీడియో పెడుతున్నా. నేను ఎప్పుడూ చెప్పేటువంటి ప్రవచనాల్లో తల్లి విలువ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని విద్యలు సాధించినా, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా మానవుడు మరిచిపోని, మరుగున పడని రియల్ రిలేషన్ విత్ పేరెంట్స్. కాలగమనంలో రియల్ రిలేషన్స్కి వాల్యూ తగ్గుతుంది, క్యాజువల్ రిలేషన్స్కి విలువ పెరుగుతుంది. అంటే సహజ సిద్ధంగా పరిచయమైన వ్యక్తులకు ఇచ్చిన విలువ, మన తోటి ఉంటూ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఉండాల్సిన బంధం ఒక బాధ్యతదై కూడుకుందనే భావం తగ్గిపోతుంది. ఈనాటి యువత ముఖ్యంగా తల్లిదండ్రులపై ప్రేమ ఉందేమో మీకు, లేదు అనే మాట ఎవ్వరూ అనరు. నరనరాన కణకణాన అట్టడుగున కూడా దాగి ఉంటుందేమో. సమయానికి, అవసరానికి, ఆపదకి తల్లిదండ్రులకు మేమున్నాము అన్న ఒక్క భరవాసు, మేమున్నామన్న ఒక ధైర్యం, మేము ఎదిగాము, మేము తోడవుతామన్న ఒక్క ఉత్సుకతని ఇవ్వగలిగే సామాజిక స్థితిలో యువత గనక బయలుదేరితే ఎంతోమంది తల్లిదండ్రులు, ముఖ్యంగా ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోతారు. అటువంటి ఈనాటి యుగంలో ఉన్న యువత నా మాటలను సవ్య మార్గంలో ఆలోచించి, మీరు చిన్నప్పుడు మా నాన్నున్నాడు అన్న ధైర్యంతో ఎంత బాగా బండి మీదో, సైకిల్ మీదో, చీకట్లో పోతుంటేనో, సినిమాకు పోతుంటేనో, స్కూలుకు పోతున్నప్పుడు మీ అమ్మని బయట, స్కూలు బయట నీ క్లాసు రూమ్ మీద ముందు నిలబడమని నువ్వు చదువుకున్న రోజులు ఉన్నాయి. అదే తరుణం ఇవాళ వయసుకు అనగా శరీరానికి వయసు వచ్చి మానసికంగా చిన్నపిల్లలు అయిపోతున్న మీ తల్లిదండ్రులకు, ఆనాడు మీ తల్లిదండ్రులు రూమ్ బయట మీరుంటే కోరుకున్నారే, ఈనాడు మీరు ఇంటికి వచ్చే ముందు, ఇంటికి వస్తూ పలకరిస్తే చాలు, రెండు మాటలు చెబితే చాలు, నేను చెప్పేవి వింటే చాలని తపిస్తున్న ఆ వృద్ధాప్యపు చిన్న వయసు మనసులకు ప్రేరణ, ఉత్సుకతను కలిగించండి. ఎందుకంటే ప్రపంచంలో ఏ పూజ చేసినా శాంతి కలుగుద్దో లేదో నాకు తెలియదు. చనిపోయాక తల్లిదండ్రులకు ఏదో పితృసేవలు గంగా గయ్య కాశీపోతే తిరుద్దో లేదో నాకు తెలియదు. కానీ కళ్ళ ముందున్న తల్లిదండ్రులను పట్టించుకొని, ఆదరించి, ఆరాధించి వారి యోగక్షేమములు కడిగే విధంగా చిన్న పలకరింపు, వాళ్ళు నమిలి తినగలిగే 2 పండ్లో, స్వీట్లో, హాట్లో, అప్పుడప్పుడు మీరు కొనుక్కునేప్పుడు నాన్న నీకు కూడా ఒక డ్రెస్ కొంటున్నా, నాన్న నీకు కూడా పంచి కొంటున్నా, అమ్మ నీకు కూడా ఒక చీర కొంటున్నా అని ఇచ్చే చిన్న చిన్న ఒక్క మార్పు కనుక మనం తెచ్చుకోగలిగితే ఎంతోమంది తల్లిదండ్రులు మీరు తృప్తిపరిచిన వాళ్ళు అవుతారు. మనం దేవతలను తృప్తిపరచాలంటే పూజలు చేయాలా, పునస్కారాలు చేయాలా, ఏవో ఆలింపులు, మేలుకొలుపులు, ఇన్ని రకాల పవళింపు సేవలు ఎన్నో చేయాలా. మీ అమ్మకి నువ్వు ఏ పవళింపు సేవ చేయక్కర్లా, ఏ మేలుకొలుపులు పలకక్కర్లా. కాస్త చిరునవ్వుతో 2 మంచి మాటలు మాట్లాడి పలకరించి వాళ్ళకి మీరిచ్చే ఈ కొద్దిపాటి విషయాలకే తృప్తి చెంది నిద్రపోతుంటారే, ఆ ఆత్మశాంతే నిజమైన భగవత్ శాంతి, భగవత్ ప్రేరణ, భగవత్ పూజ అని నేను భావిస్తా. అందుకే ప్రియమైన చిన్నారులు, యువత మేల్కొని
తల్లిదండ్రుల పట్ల నేను చెప్పిన విధంగా ఏ ఊరిలో ఉన్నా, ఎక్కడికి పోయి చదువుకుంటున్నా, ఎంత పెద్ద ఏ విధంగా మీరు ఎన్ని విధాలుగా బిజీ అయినా పెళ్లి చేసుకొని ఒక జీవిత భాగస్వామి వచ్చినాక, అది ఆడదైనా మగవాడైనా, చాలామంది అనుకుంటారు తల్లిదండ్రుల దగ్గర నేను లేను కదా మా అన్నయ్య చూసుకుంటాడు అని. తప్పమ్మ. ఆనాడు నిన్ను కన్నప్పుడు నీ తండ్రి కన్న కలలున్నాయే అద్భుతంగా ఉన్నాయి. ఈనాడు నీ పలకరింపులు ఉన్నాయే అది కూడా అంత అద్భుతంగా ఉండాలి. నా కూతురు ఏ ఇంటికి వెళ్ళినా సుఖపడాలని తపించే తండ్రి నీకు పెళ్లి చేసి పంపించే రోజు కన్నీరు కార్చాడు. ఇవాళ నువ్వు కనిపిస్తే చాలని కన్నీరు గారుస్తున్నాడు. అందుకని ఆడపిల్లలు కూడా బాధ్యతగా తల్లిదండ్రుల్ని రోజు ఒక్కసారి పలకరించండి. మన అదృష్టం సెల్ ఫోన్లు ఉన్నాయి. నేను మాట్లాడి మీకు వినపడట్లా? అలానే మీరు మాట్లాడే మాటలు వాళ్ళ హృదయాన్ని తట్టి మేల్కొల్పి నిద్రపోయేటప్పుడన్నా తృప్తిగా నిద్రపోయి అభిలాషని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తారని కోరుకుంటున్నా. ఇటువంటి యువత నా మాటలను సవ్య మార్గంలో తీసుకొని జీవిత మార్గాన్ని సవ్య మార్గంలో పెట్టుకొని మీ జీవిత గమ్యాన్ని సుఖశాంతులతో ముందు నీ కళ్ళ ముందు కనిపించే పితృదేవతల యొక్క ఆశీర్వచనాలతో ప్రతినిత్యం మీ జీవితం ఒక గమ్యం వైపు ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ప్రయాణించాలని కాంక్షిస్తూ ఎప్పుడు నా ప్రవచనాలకు అభిమానం చూపించే మీకు నా శుభ ఆశీస్సులు అందిస్తూ సెలవు. జై గురుదేవ్.